ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలమైపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపున ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఏమిచ్చానో నేను మీకు? ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను, పోరాడండ్రా అని. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలంరా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? ఇదిగో, ఈ జన్మకి ఈడ్ని అన్నయ్య, ఈ జన్మకి ఈడ్ని తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. జన్మల వరకు ఎందుకురా, ఈ రోడెంట మళ్ళీ వస్తామో లేదో మనకే తెలీదు. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడు గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కడిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలమైపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపున ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. అవన్నీ చూసి